పేపర్లు విశ్వసనీయత కోల్పోయే దశలో కేబుల్ నెట్వర్క్లు వచ్చినాయి. కేబుల్ నెట్వర్క్ల మీద ఒత్తిడితో నిష్పాక్షికంగా వార్తలు రాయడం కష్టమవుతున్న రోజుల్లో శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి. శాటిలైట్ ఛానల్స్ వార్తల దాహాన్ని తీర్చలేకపోతున్నాయని 24 గంటల ఛానల్ వచ్చినాయి. మొదటంతా బాగానే ఉంది. ఆ తర్వాత అవి మంది ఎక్కువైతే మజ్జిగ పలచనట్టు ఛానళ్ళు ఎక్కువ అయ్యేటప్పటికి ఆదాయం తగ్గిపోయినాయి. దాంతో ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసుకుని ఎంతో కొంత సంపాదించుకుని చేసుకోవడం వైపుకి వచ్చేసినాయి. ఇలాంటి దశలో విరక్తి చెందిన నాలాంటి వాళ్ళం అంటే నీకెంత జీతం ఇస్తామని కాకుండా మాకెంత తెచ్చిస్తామని అడిగేటువంటి జర్నలిజం వచ్చినటువంటి విరక్తిపూరిత సందర్భంలో నాబోటోళ్ళం వస్తే ఏంటి ఆల్టర్నేటివ్? ఎన్ని సంవత్సరాల పాటు దాని మీదనే మా యుక్త వయసు అంతా దాని మీదనే దారపోసి వృద్ధాప్యానికి దగ్గరకు వచ్చేటటువంటి సందర్భంలో ఫ్యూచర్ ఏంటి అనుకుంటున్నప్పుడు యూట్యూబ్ నెట్వర్క్లు వచ్చినాయి. ఇది తక్కువ పెట్టుబడితో కష్టపడితే ప్రజలు గుర్తిస్తారనడానికి సాక్ష్యం ప్రస్తుతం మనల్ని ఆదరిస్తున్నటువంటి తీరు. ఈ యూట్యూబ్ నెట్వర్క్ ఏ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అంటే అనేక దేశాలకి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అంటే వీళ్ళు డబ్బులు వేస్తే దాంట్లో రెమిటెన్స్ అవుతుంది కదా, ఆ విధంగా ఆయా దేశాలకి విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతోంది. అదే కాకుండా యావరేజ్ 10 నిమిషాల వీడియో చొప్పున యూట్యూబ్లో ఉన్న వీడియోలన్నీ చూడాలంటే 2700 సంవత్సరాలు పడుతుంది. అంటే లక్షలు కాదు కోట్ల మందికి యూట్యూబ్ అనేటువంటిది ఒక ఫెసిలిటేటర్గా మారడం అన్నటువంటిది గొప్ప విశేషం.